మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ శిఖర హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏసీబీ కోర్టు వద్ద మిథున్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తప్పుడు కేసు సృష్టించి పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారని, చంద్రబాబు సృష్టించిన కట్టుకథ తప్పుడు కేసు అన్నారు. ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది. ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారని, 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టారని, 4-5 డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై ఉన్నాడని, ఈసారి మరింత బరితెగించి స్కామ్ చేస్తున్నారని, సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారన్నారు. ఇన్ని ఆధారాలు ఉన్న దాంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి కేసు బుక్ చేసి 2023లో దాని మీద ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు. ఈరోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు. యాక్సిడెంట్ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ కేసు ఏమి ఇది కాలేదు. అందుకు ఆధారాలతో సహా సబ్మిట్ చేసి ఆ కేసు ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అంతా ఊహాజనితమే. వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది, కావాలంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి, వాటికి తోడు వీళ్ళను కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఊడలు వేసుకుంటూ పోతుంది, విస్తరించుకుంటా అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదైతే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తామంటున్నారు. ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి వీళ్ళు అంటున్నది మద్యం పాలసీ మార్చారు, అదొక స్కామ్, అదొక కుట్ర అంటున్నారు. ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్ లేకి ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో, ఎవడైనా 4 రూపాయలు బెనిఫిట్ అయితే అందులో 10 రూపాయలు 10 పైసలు ఎవరికైనా ఇచ్చినారంటే అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ మార్చారు. అది కూడా ఏది గవర్నమెంట్లోకి వచ్చినాక మార్చింది కాదు. మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీ మద్య నియంత్రణ డిస్కరేజ్ చేయాలి, అంతవరకు జరుగుతూ వచ్చిన మద్యం ఏరులై పారడాన్ని ఆపాలి, వీలైనంత వరకు ప్రభుత్వం వైపు నుంచి డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి 15,000-20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత, కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయే సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం. ఇక డిస్టిలరీ అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది.
40% 50% పైగా నీళ్ళలో మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి ఏమి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఎవరు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి 30,000 కోట్లు, 20,000 కోట్లు. బాంబే షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి సుపరిపాలన అంటూ ఇంటింటికి తిరుగుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలోకి బాబు మోసాలను తీసుకువెళ్లి హామీలను నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటి శ్రీనివాసరావు, మట్ట ప్రతాప్ రెడ్డి, దర్శనాల వెంకటరమణ, నంబూరి రవి, చింతకుంట్ల వెంకటరెడ్డి, పఠాన్ ఫిరోజ్ ఖాన్, షేక్ జుబేర్, కొత్తపల్లి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాటి వరకు చంద్రబాబు నాయుడు 11 నెలలు అవుతా ఉంది. కేవలం 10,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటి వరకు. అంటే మొన్న అమ్మఒడి ఒకటి 6,000 పంపించాడు అంతే. అప్పు చూస్తే 1,80,000 కోట్ల రూపాయలు చేశాడు ఇప్పటికే. మనం 5 సంవత్సరాల కాలంలో మనం చేసిన అప్పు 3,40,000 కోట్లు. కానీ ఈయన కేవలం 13 నెలల కాలంలోనే ఈయన చేసిన అప్పు 1,80,000 కోట్లు. అంటే మనం చేసిన దాంట్లో 52% అంటే సగానికి పైగా 13 నెలల కాలంలోనే చేసినటువంటి గొప్ప దౌర్భాగ్యము ముఖ్యమంత్రి ఎవరు? ఆయన దాంట్లో మాత్రం పేరు తెచ్చుకున్నాడు. నెంబర్ 1 అప్పులు చేయడంలో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, పథకాలు తీసుకురావడంలో నెంబర్ 1, ఇచ్చిన హామీలు. ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలం భీమవరంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శ్రీనాథ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని 2,81 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రైన్లను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. మనం అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా ఉన్నాం అన్నవా లేదా? వచ్చిన వేసు కానించి ఏప్రిల్ 1 నుంచి 7,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. కానీ గత ప్రభుత్వం 3,000 చేస్తానని 4,000 రూపాయలు కూడా చేయాల. మొదటి రోజు నుంచే 4,000 రూపాయలు ఇచ్చి అందులో వికలాంగులకి 6,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్నా లేదా? పడే వ్యక్తి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తానన్నాం, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. పిల్లల స్కూల్ అల్ట్రాటెక్ వారి నగదు సొమ్ముతోనే ఊర చెరువులు పనులు పూర్తి చేసి నాసి రకం నిర్మాణాలను చేపట్టారని వాదనలు వినిపిస్తున్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి జీనబాని శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని జగ్గపేట పట్టణంలో మధ్యలో ఉన్న 304 ఎకరాల ఊర చెరువు నిర్మాణ పనులు చేయుటకు జగ్గైపేట పురపాలక సంఘం వారు అప్పగించిన టెండర్లో అవకతవకలు జరిగాయని కంచు చేను వేసినట్లుగా ప్రభుత్వం మరియు ప్రజల సొమ్ము అభివృద్ది పేరుతో జగ్గైపేట మున్సిపాలిటీ పాలక మండలి అధికారులు అప్పనంగా టెండర్ దారుణానికి రాజమార్గం పేరుతో రెడ్ కార్పెట్ పరిచి దోచిపెడుతున్నారని ఆరోపించారు.
అటువంటి వాల్ కి నాసి రకంగా ఉంది ఈ రోజు వరకు కూడా. ఇక్కడ చెరువు బజార్లో వర్షం కనుక పెద్ద వర్షం కనుక వచ్చినట్టయితే వర్షపు నీరు చెరువులో పోకుండా పూర్తిగా రోడ్డు మీదనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఇంజనీరింగ్ అధికారులకు అలసత్వం పూర్తి స్థాయిలో కనపడతా ఉంది. ఈ రోజు వరకు కూడా మరి చెరువు లోపల రోడ్డు వేశారు. వర్షం అంటూ పెద్ద వర్షం అంటూ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో చెరువు ఆ మట్టి పూర్తిగా మళ్ళీ తొలగిపోయి గండిపడే అవకాశం ఉంది. దానికి రివిట్మెంట్ వాల్ కూడా నిర్మించలేదు. ఏదో విధంగా తూతూ మంత్రంగా ప్రత్యక్ష పరిశీలన చేసినట్లయితే ఈ 5 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా తయారైపోయింది. ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరి పనితీరు ఏమిటి, అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, పాలక మండలి నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది. కాంట్రాక్టులకి రెడ్ కార్పెట్ బర్చి అన్ని మున్సిపాలిటీలో ఉన్న ఏ టెండర్ కూడా ఏదో విధంగా ప్రజల సొమ్ము. మరి చెరువు దగ్గర ఉన్న నిర్మించిన కలవత్తు కానీ, చెరువు వంచినటువంటి గోడ నిర్మాణాలు కానీ, చెట్ల పెంపకం విషయంలో కానీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. నిజాలు నిగ్గుదేల్చాలి. ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అయిందనే విషయాన్ని కూడా శ్వేతపత్రం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి చిత్తశుద్ధి ప్రదర్శించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ సమక్షంలో 6వ వార్డుకు చెందిన లోయరాజు ఆధ్వర్యంలో ముత్యాల అశోక్, వడ్డాది సుబ్రహ్మణ్యం, షేక్ హుస్సేన్, బొజ్జిగాని కోటేశ్వరరావు మరియు సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరారు. శ్రీకాంత్ మాట్లాడుతూ మీరందరూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలు మరింత ప్రజల దగ్గరికి చేరువయ్యే విధంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సాయని రాజేష్, శంకర వెంకట, షేక్ మీరా షరీఫ్, దుర్గారావు, వై శ్రీనివాసరావు, నర్సయ్య, సాయికృష్ణ, పరచూరి రాజేష్, మర్రపు పూర్ణ, వీర మహిళల కళ్యాణి, భవానీ, శిరీష, పద్మ, నాగారాణి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జిల్లాల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోదరుడు లోయ రాజా ఆధ్వర్యంలో వారి మిత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాలు నచ్చి, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ రోజున లోయ రాజా ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది యువత ఈ రోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరూ కూడా జనసేన పార్టీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజలకి ఎలా అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమానికి కానీ, రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా నచ్చి ఈ రోజున వారందరూ కూడా జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున జనసేన పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం చేసే దిశగా గుడివాడ నియోజకవర్గంలో, ముఖ్యంగా అలాగే గుడివాడ పట్టణంలో బలంగా ఉన్న గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున లోయ రాజా వారి మిత్రులందరూ కూడా చేరినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా తమ తమ వార్డుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా వారందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి జనసేన పార్టీ కార్యాలయంలో నమస్కారం. ఈ రోజున మా జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మా పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారు 6వ వార్డు నుంచి 23వ వార్డు నుంచి అలాగే మిగిలిన వార్డు నుంచి కూడా చాలా మంది యువత పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి, మరి పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎలా ఉన్నారో, ఎటువంటి అభివృద్ధిని తీసుకురావాలని చూశారో, గెలిచిన వెంటనే అటువంటి అభివృద్ధిని తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఇచ్చిన శాఖలన్నింటిలో కూడా చాలా చక్కటి ప్రతిభను కనబరుస్తూ అభివృద్ధిని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి యువతందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తి తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్ల ఆస్తున్నా గానీ ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన సమస్యలు అనుకుని
తీర్చేటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో బోరగాడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఈ రోజు జనసేన పార్టీలో చేరటం చాలా అభినందించదగ్గ విషయం. అభివృద్ధిని కోరుకుంటున్నట్టు నేను భావిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన పార్టీ గెలిచింది. ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇవాళ 6వ వార్డు నుంచి కానీ గుడివాడ ఇతర ప్రాంతాల నుంచి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేరటం అభివృద్ధిని కోరుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి రానున్న క్రమంలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్ నందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే యువకుడు, ఉత్సాహవంతుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయిన లోయ రాజా ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువత పార్టీ సిద్ధాంతాలు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేసే కార్యక్రమాలు వార్తలు చూసి వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని పార్టీ ఆఫీస్ నందు బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది. మాకు చాలా ఆనందించదగ్గ విషయం. అట్లాగే జాయిన్ అయిన యువతకి అందరికీ పార్టీ తరఫున పట్టణ కమిటీ అధ్యక్షుడిగా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం కావడం వలన భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. సుమారు 20,000కు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారికి పాల పొంగలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ అమ్మవారికి వందలాది భక్తులు స్వయంగా ఆశీర్వసాలు సమర్పించారని, విచ్చేసిన భక్తులకు త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యంలో కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.